ప్రతి 5 సంవత్సరాలకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. 2016లో నోట్ల రద్దు, 2021లో కోవిడ్, 2020లో కోవిడ్ ఉంది, 21లో కూడా సెకండ్ కోవిడ్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేసింది, మరణాల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు 2026లోనేమొచ్చేసి ఈ సంక్షోభం. దీని గురించి హర్ష గోయంక గారు అయితే ఎక్స్లోనైతే ఒక పెద్ద స్టోరీ పెట్టారు. 2016లో మా ఇంట్లో పెళ్ళి ఉంది, కానీ అప్పుడు మా దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే అప్పుడు డిమానిటేషన్ జరిగింది. సో దానివల్ల మాకు డబ్బు లేకుండా పోయింది. 2021లో డబ్బు ఉంది, కానీ అతిథులు రాలేదు. అప్పుడు మా దగ్గర గ్యాసు ఉంది, డబ్బు ఉంది, కానీ అతిథులు రాలేకపోయారు. 2026లో ఇప్పుడు గ్యాస్ లేదు, అతిథులు వస్తామన్నా మా దగ్గర గ్యాస్ లేదు, డబ్బు ఉంది. ఇలాంటి పరిస్థితి వచ్చింది. 2031లో ఏం జరగబోతుందో కూడా తెలియదు అన్న విధంగా ఆయన ఒక పోస్ట్ పెడితే ఇప్పుడు దానికి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. నిజమే కదా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక క్రైసిస్ వస్తూనే ఉంది అని అంటున్నారు.